శ్రీరామ జయం. అయోధ్య, మధుర, మాయ అని చెప్పి మన సప్త మోక్షదాయక పట్టణాలన్నీ కూడా ప్రారంభం అవుతాయి. సుదీర్ఘమైన మానవ పరిణామంలో చరిత్రలో అయోధ్యకి ఒక విలక్షణమైన స్థానం ఉంది. అయోధ్య అంటేనే శ్రీవైకుంఠంగా మన పూర్వాచారులందరూ కూడా దాన్ని పోలుస్తూ ఉంటారు. రామాయణం ఇతిహాసము పురాణాల కన్నా కూడా చాలా ఎక్కువది అని చెప్తారు. ఎందుకంటే వేదమే రామాయణంగా ఆవిర్భవించింది. వేదంలో చెప్పిన ఎవరైతే పరమాత్మ ఉన్నాడో ఆ పరమాత్మే రామచంద్ర ప్రభువు అని చెప్పి, అటువంటి రామాయణాన్ని మనం అందరం కూడా పారాయణ చేయాలి. రామాయణం పారాయణ చేయాలా బాబోయ్, 24,000 శ్లోకాలు కదండి అంటారేమో. దానికి ఒక చక్కటి ఉపాయాన్ని కూడా పెద్దలు చెప్పారు. అదేమిటంటే సంక్షిప్త రామాయణము లేదా సంక్షేప రామాయణము. బాలకాండలో మొదటగా రామాయణాన్నంతా కూడా చక్కగా సూక్ష్మీకరించి మన కోసం రామాయణంలో ఏ కథ జరిగిందో ఆ కథ అంతా కూడా ఎక్కడా చెడిపోకుండా మనకంతా కూడా పారాయణ చేసుకునే ఒక మార్గాన్ని వరంగా ప్రసాదించారు మన పెద్దలందరూ. అటువంటి వరాన్ని మనం పొందినప్పుడు ఏం చేయాలి? దాన్ని ఉపయోగించుకోవాలి కదా. ఆ ఉపయోగించుకునే ఒక అద్భుతమైన అవకాశం ప్రతి పునర్వసు నక్షత్రము, ప్రతి పుష్యమి నక్షత్రము మనకి కాలంలో ఇస్తూ ఉంది. కాబట్టి పునర్వసు నక్షత్రం వచ్చినప్పుడు, పుష్యమి నక్షత్రం వచ్చినప్పుడు, రెండూ కలిసి ఉన్నప్పుడు, అంటే పునర్వసు వెళ్ళిపోయి పుష్యమి నక్షత్రం ప్రారంభం అవుతున్న అద్భుతమైన సమయంలో ఎవరైతే ఈ సంక్షేప రామాయణాన్ని, సంక్షిప్త రామాయణాన్ని పారాయణ చేస్తారో వారికి ఎటువంటి దోషాలు రాకపోగా వారికి చక్కటి గుణాలన్నీ అబ్బుతాయి. లక్ష్మీప్రదమైన ఈ రామాయణ పారాయణాన్ని మీరు ప్రారంభించండి. మనకి ఇంతకన్నా ఉత్తమమైన, సులభమైన, సరళమైన మార్గం అనేది కనపడదు. శ్రీరామ జయ రామ, జయ జయ రామ.